హలో అండి, వెల్కమ్ టు బృందావనం క్రియేషన్స్. ఎలా ఉన్నారు అందరూ? సారీ అండి, నాకు కొంచెం పని ఉండడం వల్ల వీడియో రికార్డ్ చేయడానికి టైం కుదరక చేయలేదండి. సారీ. ఈరోజు ఎలాగైనా సరే మీకు ఈ వీడియో పోస్ట్ చేయడం కోసం రికార్డ్ చేసి ఎడిట్ చేసి ఈరోజే పోస్ట్ చేస్తాను మీకు. ఓకేనా? చూసి మాత్రం ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయాలి. సరే ఫ్రెండ్స్, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం స్ట్రిప్స్ కోసం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ని రివర్స్లో ఫోల్డ్ చేసి పాదం వెడల్పుతోటి, అంటే 1/2 ఇంచ్ వెడల్పుతోటి నేను ఒక స్టిచ్ వేసుకుంటున్నాను. అది కుట్టిన తర్వాత దాన్ని రివర్స్ చేసుకోవాలను. దానికోసం అని చెప్పి ఆ కుట్టు లోపలికి వెళ్ళడం కోసం మనం తిరగేసి కుట్టుకోవాలి దాన్ని. కుట్టడం అయిపోయింది కదా, దాన్ని ఏదో పిన్నుతో కానీ లేదా స్క్రూ డ్రైవర్ కానీ ఏదన్నా ఉంటే దాంతో రివర్స్ చేసుకోవాలి మనం. రివర్స్ చేసుకున్నాం కదా, ఈ రివర్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే స్టిచ్ ఏదైతే ఉందో ఆ స్టిచ్ మిడిల్లోకి వచ్చేలాగా దాన్ని ప్రెస్ చేసి అలా అనుకోవడం వల్ల ఏంటంటే ఆ కుట్టు మిడిల్లో ఉండిపోతుంది. మనకి స్ట్రిప్స్ వస్తాయి కదా పైన, అవి ఆ కుట్టు పైకి కనిపించకుండా లోపల వైపుకు ఉంటుంది అనమాట. సైడ్కి కూడా కనిపించదు జాయింట్ అనేది. అలా జాయింట్ కనిపించకుండా మనం అలాగా చేసుకోవడం వల్ల పైన ప్లెయిన్గా ఉంటుంది. స్ట్రిప్స్కి మనం వేసుకున్న స్టిచ్ లోపల వైపుకి వెళ్ళి కనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని డబుల్ ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి కట్ చేసుకోవాలి. మనకి 2 స్ట్రిప్స్ కావాలి కదా, ఆ 2 స్ట్రిప్స్ కోసం మనం సపరేట్ చేసుకోవాలి. టూ స్ట్రిప్స్ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకోవాలి. 2 స్ట్రిప్స్ పక్కన పెట్టేసుకుందాము. బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్ని కూడా రివర్స్లోనే మనం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. రివర్స్ తిప్పేసి స్టిచ్ చేసుకుంటాం అన్నమాట. ఎందుకంటే దాన్ని రిటర్న్ చేసినప్పుడు కుట్లు లోపలికి వెళ్ళిపోయేలాగా. ఇప్పుడు నేను చంక కుట్టు వరకే వేసుకుంటాను. తర్వాత చూడండి, ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. స్కిప్ చేశారంటే మిడిల్లో కొన్ని అర్థం అవ్వకుండా ఉండొచ్చు. స్కిప్ చేయకుండా చూడండి, కంప్లీట్గా చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఏదైతే నేను చంక వరకు రివర్స్లో కుట్టేసుకున్నాను కదా, అటువైపు పెట్టకుండా ఎటు అయితే క్లాత్ ఉందో మనకి అటువైపు పెట్టాలి. కుట్టు అనేది లైనింగ్ వైపుకి తిరిగి ఉండాలన్నమాట. మనం స్ట్రెచ్ చేసుకున్నాం కదా, ఆ స్ట్రెచ్ చేసుకున్న కుట్టుని ఆ కుట్టుని లైనింగ్ వైపు పెట్టుకోవాలి మనకి. ఎందుకంటే ఆ స్ట్రిప్స్ మనకి రివర్స్ చేసినప్పుడు ఆ కుట్టు అనేది లోపల వైపుకు ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మీకు అర్థం కావడం కోసం నేను చూపించాను. ఇప్పుడు నేను అది వేసేసుకొని మనం ఏదైతే ఫోల్డ్ చేసుకొని స్ట్రిప్స్ పెట్టుకున్నామో దాన్ని లైనింగ్ వైపు వేసేసుకొని నేను 2 స్ట్రిప్స్ సేమ్ పెట్టుకొని కుట్టేసుకుంటున్నాను. నేను చెప్పడం మర్చిపోయాను, 1/2 ఇంచ్ సెకండ్ కుచ్చు దగ్గర అటు ఇటు కొంచెం 1/2 ఇంచ్ యువతలకి పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టు వేసుకుంటాం కదా, ఆ కుచ్చు మీదకి రాకుండా ఉండడం కోసం, మనం ఏదైతే స్ట్రిప్ పెట్టుకున్నామో ఆ స్ట్రిప్ మీదకి రాకుండా ఉండడం కోసం మనం ఎంతైతే కుట్టుకుంటామో దానికి యువతలకి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు కుచ్చు మీదకి పడకుండా స్ట్రిప్ మీదకి ఉంటుంది. ఇప్పుడు స్ట్రిప్స్ పెట్టి నేను కుట్టేసుకున్నాను కదా, పైన ఒక కుట్టు వేసుకుంటాను. కరెక్ట్గా ఫోల్డింగ్ ఎక్కడైతే అవుతుందో మనం రివర్స్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ ఫోల్డింగ్ మీదకి అటు ఇటు కాకుండా స్ట్రైట్గా వేసుకోండి నీట్గా.
ఎంత స్ట్రైట్గా వేసుకుంటే అంత నీట్గా ఉంటుందన్నమాట. చూడటానికి కూడా చాలా నీట్గా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఏది కుట్టుకున్నా సరే. నిదానంగానే కుట్టుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం నిదానంగా నీట్గా కుట్టుకుంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది, ఎబ్బిటిగా కనపడకుండా కుట్లు అనేవి. దాన్ని ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా ఎక్కడైతే మనము 2 ఫోల్డింగ్స్ రివర్స్ చేసినప్పుడు ఎక్కడైతే ఫోల్డింగ్స్ వస్తాయో కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ జాగ్రత్తగా దాని మీదే కుట్టుకోవాలి. కుట్టు వేసుకున్నానండి, అయిపోయింది కదా. ఇప్పుడు బాడీ పార్ట్ సెకండ్ పార్ట్ తీసుకోవాలి. సెకండ్ పార్ట్ తీసుకొని సేమ్ ఇందాకట్లాగే చంక వరకు కుట్టేసుకుంటాను రివర్స్లో పెట్టేసుకొని. చంక వరకే కుట్టుకుంటున్నాను కదా, అది పైకి తీసేసి కట్ చేసుకోండి, ఎందుకంటే అడ్డం రాకుండా ఉంటుంది, పర్ఫెక్ట్గా వస్తుంది మనకి. ఇటువైపు ఏ బాడీ స్ట్రిప్ అయితే ఉందో అదే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం ఎలాగైతే స్ట్రిప్స్కి స్టిచ్ చేసుకున్నది మనం లోపల ఫోల్డ్ చేసుకున్నాం కదా, అది లైనింగ్ వైపుకు తిరిగి ఉండాలన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను చూడండి. రెండో స్ట్రిప్ దగ్గర వదులుకోవాలని చెప్పాను కదా, దాని గురించి. కొంచెం మనం కుట్ట అంతా వదిలేసుకుంటే కొంచెం అవతలకి పెట్టుకోవాలి. కొంచెం అవతలకి పెట్టుకున్నామంటే మనకి స్ట్రిప్ మీదకి పడకుండా ఉంటుంది, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది రివర్స్ చేసినప్పుడు. దానికోసమని కొంచెం లోపల వైపుకి స్ట్రిప్స్ పెట్టుకోవాలి. అయిపోయింది కదా, ఇది కూడా కుట్టేసేసుకున్నాను, రివర్స్ చేసుకుంటున్నాను చూడండి. సేమ్ ఇందాకటి ఎలా అయితే రివర్స్ చేసుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అలాగే రివర్స్ చేసేసుకోవాలి. కనిపిస్తుందా మీకు ఇప్పుడు స్ట్రిప్స్ ఎలా ఎటువైపు తిరిగి ఉన్నాయో? ఇప్పుడు అర్థమై ఉంటుంది కదా మీకు. దానికోసం మనం స్ట్రిప్స్ జాగ్రత్తగా చూసి పెట్టుకోవాలి, ఆ కుట్టు లోపల వైపుకి వెళ్ళేలాగా. ఇప్పుడు సెకండ్ వైపు స్ట్రిప్స్ పెట్టిన తర్వాత రివర్స్ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకుంటున్నాను. ఫస్ట్ది ఎలాగైతే వేసుకున్నానో రివర్స్ ఫోల్డ్ చేసి సేమ్ అలాగే ఇది కూడా రివర్స్ ఫోల్డ్ చేసి కుట్టేసేసుకుంటున్నాను. కుట్టేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న లైనింగ్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసేసుకుందాము. చుట్టూ మనకి మిగిలిపోయింది కదా లైనింగ్ పార్ట్, జాయింట్ చేయంగా ఆ మిగిలిన లైనింగ్ పార్ట్ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో అవి నేను కట్ చేసేసుకుంటున్నాను ఫస్ట్. కట్ చేసేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు స్ట్రిప్స్ మనకి 6 ఇంచెస్ కావాలి, ఎక్స్ట్రా ఇంకొక ½ ఇంచు ఎక్స్ట్రా ఉంది, 3/4 ఇంచు ఎక్స్ట్రా ఉంది కదా. ఆ 3/4 ఇంచుని ఏం చేయాలో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఇప్పుడు 2 సైడ్స్ ఎక్స్ట్రానే ఉంది మనకి, కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ½ ఇంచ్
ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఫోల్డ్ చేసుకొని అక్కడ కుట్టు వేసుకున్నామంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా చిన్నగా అయినా సరే ఫ్రాక్ అది ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. పొడవు వస్తుంది అనమాట కొంచెం. దానికోసమని కొంచెం ఎక్స్ట్రా ఉంటే ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. అలా చేసుకొని అక్కడ మనం ఏదైతే ఒక కుట్టేసుకున్నాం కదా, పైన ఫోల్డ్ చేసుకున్న దగ్గర అక్కడ కుట్టేసేసుకోండి. మనకి ఎంత లెంత్లో కావాలో అంత లెంత్. ఒకవేళ సరిపోయింది అనుకోండి అలాగే వదిలేసేయండి. లేదా ఎక్కువ అయింది అనిపిస్తే మాత్రం ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఉక్సులు పార్ట్ ఉక్సులు కాజాలు కుట్టుకోవడం కోసమని కట్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మిడిల్ పార్ట్ చూసుకొని కట్ చేసుకోవాలి. కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా మిడిల్లోకి కట్ చేసుకుంటే మనకి ఫ్రాక్ కూడా కరెక్ట్గా వస్తుంది, ఒక సైడ్కి వెళ్ళిపోకుండా. కరెక్ట్గా మిడిల్లోకి నేను కట్ చేసేసాను. ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా మన దగ్గర, ఎక్స్ట్రా ఏదన్నా నేను బాడీ పార్ట్కి వేసిన లైనింగ్ క్లాత్ ఉంది నా దగ్గర ఆల్రెడీ. ఆ లైనింగ్ క్లాత్ని కట్ చేసేసుకుంటున్నాను. 2 పీసెస్ చేసుకొని ఒకటి ఉక్సులకి ఒకటి కాజాలకి వేస్తాను. సారీ అండి, ఇక్కడ నేను ఎలా జాయింట్ చేశానో ఆ క్లిప్ మిస్ అయింది. ఎలా మిస్ అయిందో తెలీదు. కొంచెము పై వైపునే పెట్టుకొని లైనింగ్ పార్ట్ అనేది కొంచెం రివర్స్ వెనక్కి ఫోల్డ్ చేసుకొని దాని మీద స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ వేసేసుకొని 1 ఇంచ్ గ్యాప్తో హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి మనం పాదం ఏదైతే వెడల్పు ఉందో ఏ స్టిచ్ అయినా సరే పాదం వెడల్పుతో వేసుకుంటే మనకు కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుందన్నమాట కుట్టు. దాన్ని ఇప్పుడు లోపల వైపుకు తిప్పి టోటల్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాల్సి ఉంటుంది మనం. ఇందాక మనం రివర్స్ ఫోల్డ్ చేసాం కదా, దాన్ని మడతపెట్టి కుట్టుకున్నట్లు పైన వస్తుందన్నమాట. దాన్ని వెనక వైపుకు తిప్పాం కదా కొంచెం, ఆ ఫోల్డింగ్ అనేది చూస్తున్నారా మీరు, కనిపిస్తుంది కదా. ఆ పార్ట్ని ఇప్పుడు కొంచెం హాఫ్ ఇంచ్ అక్కడ ఫోల్డ్ చేసేసి లోపల వైపు ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా మనం ఇందాక ఎక్కడైతే కుట్టుకున్నామో ఖర్చు ఉంది కదా, ఆ ఖర్చు దగ్గరికి కరెక్ట్గా పెట్టుకొని రివర్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత స్టిచ్ వేసేసుకున్న తర్వాత కరెక్ట్గా పాదం వెడల్పుతోటి ఇటువైపు పాదం కనిపిస్తుంది కదా మనకి, కరెక్ట్గా అది మనం ఎక్కడైతే కుట్టుకున్నామో ఆ పార్ట్ దగ్గర కరెక్ట్గా పెట్టి కరెక్ట్గా ఆ పాదం వెడల్పుతోటే స్టిచ్ వేసుకుంటే ఏంటంటే మనకి కరెక్ట్ లైన్ ఫామ్ అవుతుంది. అటు వంకరలు రాకుండా నీట్గా స్ట్రైట్గా వస్తుంది అనమాట కుట్టు ఎప్పుడైనా సరే. మనం దేనికి స్టిచ్ వేసుకున్నా కరెక్ట్గా రావాలి అంటే పాదం వెడల్పుతో వేసుకుంటే మనకి ఎప్పుడైనా కరెక్ట్గా వస్తుంది స్టిచ్ అనేది. ఇప్పుడు ఆ మిడిల్ పార్ట్లో మనం కాజాలు కుట్టుకుంటాము. ఈ మిడిల్ పార్ట్లోనే కాజాలు కుట్టుకుంటాం మనం ఇప్పుడు. చూస్తున్నారు కదా ఎంత స్ట్రైట్గా వచ్చిందో కుట్టు. ఆ మిడిల్ పార్ట్లోనే మనం కాజాలు కుట్టుకుంటాము. అది ఉక్సుల్ పట్టి వచ్చేసేసి మనం కరెక్ట్గా స్టిచ్ ఇందాక ఎలాగైతే వేసుకున్నామో పై వైపున ఆ రివర్స్ ఫోల్డ్ చేసుకోవడం కోసమని ఆ వేసుకున్న తర్వాత రివర్స్ ఫోల్డ్ చేసేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసేసుకొని దాని మీద ఒక స్టిచ్ వేసేసుకున్నాము. ఇప్పుడు రెండు కలిపేసి ఉక్సుల్ పట్టి ఏమో పైన, కాజాల పట్టి ఏమో కింద వైపున కరెక్ట్గా పెట్టుకొని మనకు లోపల లైనింగ్ కనిపించకుండా కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టుకొని అక్కడ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే మనం బాడీ జాయింట్ చేసుకుంటాం కదా ఫ్రాక్కి, అప్పుడు సైడ్కి వెళ్ళిపోకుండా ఉంటుందన్నమాట నీట్గా. ఓకే అండి, ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం అయిపోయింది కదా.
చూడండి, మనకి కొంచెం కూడా బయటికి కనిపించదు అనమాట. లోపల వేసుకున్న కాజాల కోసం వేసుకున్న లైనింగ్ క్లాత్ అనేది మనం కరెక్ట్గా అలా పెట్టి కుట్టుకోవడం వల్ల ఏంటంటే బయటికి కనిపించకుండా ఉంటుంది. మనం ఫ్రాక్ జాయింట్ చేసినప్పుడు కొన్నిసార్లు సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల సైడ్కి వెళ్ళిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ వచ్చేసి మనకి 10.5 వచ్చింది. 10.5 రావడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి మనం సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటాం కదా, దానికోసం ఆ 1/2 ఇంచ్ అనేది పోతుంది. ఇప్పుడు మనము 2 పార్ట్స్ ఏవైతే ఉన్నాయో మనం కట్ చేసుకున్నప్పుడు చూపించాను కదా మీకు, 2 పార్ట్స్ సపరేట్గా పెట్టుకుంటాను కింద పార్ట్ కోసం అని చెప్పేసి. ఆ 2 పార్ట్స్ని ఇప్పుడు మనం ఒకదానికొకటి జాయింట్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టుకొని ఆపోజిట్ సైడ్స్ లోపల వైపుకు కుట్టేసుకోవాలన్నమాట. బ్యాక్ సైడ్ కుట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కుట్టేసుకుంటున్నాను. రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకుంటున్నాను. రెండింటిని కలిపి జాయింట్ చేసేసుకున్న తర్వాత కింద పార్ట్ ఏదైతే ఉందో కింద వైపున అలాగ ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టుకోవాలి ఫస్ట్. మొత్తం టోటల్ మొత్తం అలాగే కింద వైపున ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టేసుకోవడం అయిపోయింది కదా, ఫోల్డ్ చేసేసి టోటల్గా మొత్తం కుట్టేశాను. ఇప్పుడు ఈ క్లాత్ని మనం 4 ఫోల్డింగ్స్ వేయాలి. మడత పెట్టేసుకొని 4 మడతలుగా మడతేసుకోవాలి. దీనికి కింద వైపున ఈ అంచేసి కుడదాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ మనము పైన కుచ్చులు పోసుకునే ముందే ఎప్పుడైనా సరే ఈ అంచు కుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి నీట్గా వస్తుంది. లేదంటే అంచు పైన కుచ్చులు పోసుకున్న తర్వాత కింద అంచు కుట్టుకున్నామంటే ముడతలు రావడము, పైకి కిందికి రావడము అలా వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అలా కాకుండా ఫస్ట్ అంచు కుట్టేసుకున్న తర్వాత పైన కుచ్చులు పోసుకోవాలి. నా దగ్గర పీకో మిషన్ ఉంది, నేను పీకో చేసేస్తున్నాను. కనిపిస్తుందా పీకో ఎలా ఉంది అనేది? మనం మామూలు కుట్టు వేసుకున్నా సరే ఏం కాదు. నా దగ్గర పీకో ఉంది కాబట్టి నేను పీకో మిషన్తో చేసేసాను అంచు మొత్తాన్ని. ఇప్పుడు కింద వైపు పీకో చేసేసాను కదా, పై వైపు నార్మల్ కుట్టే వేస్తున్నాను అన్నమాట. అలా నీట్గా జాగ్రత్తగా సరి చేసుకుంటూ వేయడం వల్ల అంచు నీట్గా వస్తుంది. లేదంటే ఉగ్గులుగా రావడము, నీట్గా లేకపోవడము అలా ఉంటుంది. మనం ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ నీట్గా చూసుకుంటూ ముడతలు ఎక్కడా లేకుండా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఫ్రాక్కి అంచేయగానే ఎంత అందం వచ్చేసిందో. కాంట్రాస్ట్ వేయకుండా బాడీకి కూడా సేమ్ కలర్ వేసాను కదా, ఈ అంచేయడం వల్ల చాలా అందం వచ్చింది ఫ్రాక్కి. యాక్చువల్గా బాడీ స్ట్రిప్స్కి వేద్దాం అనుకున్నాను, కానీ పాపకు గుచ్చుకుంటుంది కదా, ఇరిటేటివ్గా అనిపిస్తుంది పిల్లలకి అని నీట్గా ఉండడం కోసమని పైన వేయలేదు నేను. పిల్లలకి కంఫర్ట్ కావాలి కదా మెయిన్, దానికోసం అని చెప్పేసి నేను వేయలేదు. ఇప్పుడు నేను 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని క్లాత్ అక్కడ ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ 2 ఫోల్డింగ్స్ దగ్గర జాయింట్ ఉన్న దగ్గర ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ 4 ఫోల్డింగ్స్ దగ్గర ఒకటి పెట్టుకున్నాను కదా, ఈ 2 ఫోల్డింగ్స్ దగ్గర ఇంకొకటి పెట్టుకుంటున్నాను.
దేనికంటే మనకి బాడీ పార్ట్ 10 ఇంచెస్ ఉంది. 10+10 ఫ్రంట్ బ్యాక్ కలుపుకొని 20 ఇంచెస్. ఆ 20 ఇంచెస్కి ఇది కరెక్ట్గా రావడం కోసం నేను ఒక మార్క్ చేసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు ఒక్క మార్క్ దగ్గరికి ఎగ్జాక్ట్ 5 ఇంచెస్ రావాలి మనకి. దానికోసం అని చెప్పేసి మార్క్. నేను ఇక్కడ కుచ్చులు ఎలా పోస్తున్నానంటే చాలా డిఫరెంట్గా పోస్తున్నాను. పిల్లల ఫ్రాక్ ఇలా పోయడం వల్ల ఏంటంటే తక్కువ క్లాత్ ఉన్నా సరే చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. బుట్టలాగా బాగా నీట్గా లేసి నిలబడి ఉంటుంది ఫ్రాక్. ఫోల్డింగ్స్ కిందకి పడిపోకుండా చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఒక ఫోల్డింగ్ వచ్చేసి మన వైపుకి, ఒక ఫోల్డింగ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్కి. చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది నేను స్టిచ్ చేస్తున్నాను కదా. ఏదైనా చిన్నపిల్లలకు కుట్టుకునేటప్పుడు పట్టు లంగా అయినా సరే ఏదైనా సరే సింగిల్ ప్రిల్స్ పెడితే ఏంటంటే ఒకవైపుకే ఉంటుంది. 2 సైడ్స్కి పెడితే మనకి క్లాత్ ఎంత తక్కువ ఉన్నా సరే అంత బుట్టలాగా కనిపిస్తుంది అనమాట. దానికోసం నేను పిల్లల ఫ్రాక్స్కి ఏది కుట్టినా సరే నేను ఇలాగే పెడతాను. ఒకటి ఆపోజిట్ సైడ్కి, ఒకటి మన వైపుకి. అక్కడ కొంచెం చివర ఎడ్జ్లో వదిలేసాను చూసారా, అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది. 2 జాయింట్ చేసి కుట్టాలి కదా మనం, దానికోసం అని చెప్పేసి అక్కడ కొంచెం అంటే కొంచెం ప్లేస్ వదిలేసాను. 1/2 పాయింట్ ఉంటుంది అంతే. చాలా నీట్గా అంటే చాలా నీట్గా ఉంటుంది పిల్లల ఫ్రాక్స్ అలా పెట్టుకోవడం వల్ల. చూసారు కదా, నాకు కరెక్ట్గా మార్క్ దగ్గరికి 5 ఇంచెస్ వచ్చింది. టోటల్ ఫ్రాక్ మొత్తం అలాగే పెట్టేసుకుంటూ కుట్టేసుకుంటాను. నేనైతే ప్రతి దానికి ఏం కొలుచుకోను, నాకు అప్రాక్సిమేట్లీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. నాకు అలవాటు కదా ఫ్రాక్స్ కుట్టడము, వచ్చేస్తుంది. చివరికి కూడా కొంచెం వదిలేసాను, ఎందుకంటే ఈ చివర ఆ చివర కలిపి మనం జాయింట్ చేసి కుట్టాల్సి ఉంటుంది కదా, దానికోసమని ఆ కొంచెం వదిలేసాను. కనిపిస్తుంది కదా. ఇప్పుడు టోటల్ వచ్చేసి నాకు ఫ్రాక్ 2 ఫోల్డింగ్స్ మీద 10.5 వచ్చింది. ఎగ్జాక్ట్గా బాడీ కూడా 10.5 వచ్చింది. అది ఖర్చులు పోను 10 మిగులుతుంది. అటు సైడ్ ఇటు సైడ్ మనం ఒక స్టిచ్ వేసుకుంటే, దీనికి కూడా ఒక స్టిచ్ వేసుకున్నానంటే ఇది కూడా 10 ఉంటుంది. అప్పుడు టోటల్గా బాడీ పార్ట్ 10 సరిపోతుంది, నాకు కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఉంటుంది ఫ్రాక్. ఇప్పుడు లైనింగ్ పార్ట్ తీసుకొని 2 పార్ట్స్ కట్ చేసుకున్నాం కదా, ఆ లైనింగ్ పార్ట్ని జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు లైనింగ్ పార్ట్ జాయిన్ చేసేసుకుంటున్నాను. రెండు కుట్లు వేసేసుకుంటాను. లైనింగ్కి స్ట్రాంగ్గా ఉండాలి కదా, దానికోసమని 2 కుట్లు వేసేసుకుంటాను. లైనింగ్ కింద వైపు కూడా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. సేమ్ ఇందాక మనం ఫ్రాక్ ఎలా అయితే ఫోల్డ్ చేసి కింద వైపున కుట్టేసుకున్నామో సేమ్ అలాగే లైనింగ్ కూడా కుట్టుకున్న తర్వాతే, కింద వైపున కుట్టుకున్న తర్వాతే మనం ఫ్రాక్కి జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనం ఫ్రాక్ స్టెప్స్ పెట్టుకొని కుట్టేసుకున్నాం కదా, దాని మీద ఇది 1 సైడ్ స్టెప్స్ పోసుకుంటూ కుట్టేసుకుంటే సరిపోతుంది. టోటల్గా మనకి లైనింగ్ ఎంత ఉందో దాన్ని మొత్తాన్ని గౌన్కి సరిపడా మనం కరెక్ట్గా దాని మీద పెట్టుకుంటూ కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు అలాగే కుట్టేస్తున్నాను, 1 సైడ్కే కుట్టేస్తున్నాను. లైనింగ్ 2 సైడ్స్కి ఏం కుట్టాల్సిన అవసరం ఉండదు. ఇంకా అది మన ఇష్టము, ఎలా కావాలంటే అలా కుట్టుకోవచ్చు. 2 సైడ్స్ అయినా పెట్టుకోవచ్చు, 1 సైడ్కైనా పెట్టుకోవచ్చు. నేనైతే 1 సైడే పెడుతున్నాను లైనింగ్. చూస్తున్నారు కదా,
వన్ సైడ్కే పెట్టి ఫ్రాక్ మీద కరెక్ట్గా మనం ఇందాక ఎక్కడైతే ప్రిల్స్ పోసి కుట్టేసుకున్నామో దాని మీద పెట్టుకొని లైనింగ్ కుట్టేస్తున్నాను నేను. అయిపోయింది మొత్తం కుట్టడము. ఇప్పుడు దాన్ని ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాము. ఖర్చులు వదిలేసాం కదా మనం, దానికోసం ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకుందాము. లైనింగు ఫ్రాకు రెండు కలిపి జాయింట్ చేసేసుకోకూడదు ఎప్పుడు కూడాను. దేనికది సపరేట్గా జాయింట్ చేసుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో చూడండి, అలా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక 1.5 ఇంచ్ కొంచెం కిందకి మొత్తం అన్నీ కలిపి కుట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ సైడ్కి నెట్టేసేసి ఫ్రాక్ క్లాత్ ఉంటుంది కదా దాని మీద కుట్టుకుంటూ వచ్చేసేసేయాలి. నేను ఏ స్టిచ్ అయినా సరే పాదం వెడల్పుతోటే వేస్తానండి. ఇప్పుడు ఖర్చు కూడా కరెక్ట్గా పాదం వెడల్పు పెట్టుకొని వేస్తున్నాను. మనకి పాదం వెడల్పు పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఖర్చు అనేది ఎక్కువ తక్కువ రాకుండా సైడ్లకి వెళ్ళిపోకుండా నీట్గా అంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు బాడీ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది కదా, కింద పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది. లైనింగ్ పార్ట్ని జాయింట్ చేసేసుకుందాం. ఇప్పుడు సేమ్ ఇందాక ఎలాగైతే కుట్టుకున్నామో అలాగే కరెక్ట్గా అక్కడ కొంచెం ఒక 1.5 ఇంచ్ అన్నీ కలిపి కింద కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రాక్ పార్ట్ని లోపలికి నెట్టేసేసి లైనింగ్ మీద స్టిచ్ చేసేసుకోవాలి స్ట్రైట్గా. అప్పుడు మనకి రెండు జాయింట్ అవ్వకుండా ఉంటాయి. కనిపిస్తుందా నేను ఎలా కుడుతున్నానో? మీకు అర్థమవుతుందనే అనుకుంటున్నానండి. ఒకవేళ అర్థం కాకపోతే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. నేను మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే క్లియర్గా చెప్తాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు తెలియజేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఫ్రాక్లో కట్ చేసినప్పుడు మిగిలిపోయిన క్లాత్, ఇప్పుడు దాన్ని తీసుకొని నేను బ్యాక్ సైడ్ కుచ్చుల కోసం తీసుకుంటున్నాను. వెనక నడుం కుచ్చులు ఉంటాయి కదా, నడుం కుచ్చుల కోసం నేను క్లాత్ కట్ చేసేసుకుంటున్నాను. నడుం కుచ్చులు బాడీ పార్ట్కి జాయిన్ చేయాల్సి ఉంటుంది. 2 ఫోల్డింగ్స్ వేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు 2 కుచ్చులు కావాలి కదా, దాన్ని మళ్ళీ నేను మిడిల్లోకి కట్ చేసేసుకొని దాన్ని కుచ్చుల్లాగా కుడతాను. నేను ఎలా కుడతానో చూడండి. ఇప్పుడు దాన్ని కూడా నేను మిడిల్లో కట్ చేసేస్తున్నాను. నాకు ఎందుకంటే 2 కుచ్చుల కోసం అని చెప్పేసి నేను కొంచెం పొడవుగానే తీసుకుంటున్నాను కుచ్చులు. ఎప్పుడైనా కుచ్చులు కొంచెం పొడవు ఉంటేనే అందంగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి తీసుకొని మనం ఎప్పుడైనా రివర్స్లో ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటాము. బాడీ పార్ట్లో మనం స్ట్రిప్స్ కోసం అయితే ఎలా కుట్టుకున్నామో రివర్స్ ఫోల్డ్ చేసి సేమ్ అలాగే రివర్స్ ఫోల్డ్ చేసేసి కుట్టుకొని తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసుకుంటాము. అప్పుడు కుట్టు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 కుచ్చులు నేను కుట్టేసేసుకున్నాను కదా, 2 కుచ్చులు సపరేట్ చేసుకుంటున్నానండి. ఎలా వేసుకుంటున్నాను చూడండి. నేను స్క్రూ డ్రైవర్ తోటి తిరగేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా అలా బయటకు వచ్చిందని. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తీసేసి నేను దాన్ని వెనక్కి లాగేసుకుంటాను. అయిపోయింది. చాలా ఈజీ తిరగేసుకోవడం. మనం
ఇప్పుడు దాన్ని మనం ఇందాక బాడీ స్ట్రిప్స్ కోసం అయితే ఎలా ప్రెస్ చేసుకున్నామో సేమ్ అలాగే మిడిల్లో కుట్టు వచ్చేలాగా పెట్టుకొని సేమ్ అలాగే దాన్ని అలాగే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. దీనికి కింద మనం లట్కన్స్ అంటారు కదా, దాన్ని కుచ్చులుకి కింద వస్తుంది. దాన్ని ఇప్పుడు నేను సేమ్ క్లాత్ తోటి ఈ 2 కుచ్చులకి నేను తయారు చేస్తాను. చూడండి, చూస్తున్నారు కదా, 2 కుచ్చులు లోపల వైపుకి వెళ్ళిపోయింది కుట్టు అనేది. ఇప్పుడు దానికోసం నేను కింద గంటల కోసం అని చెప్పేసి నేను కట్ చేసుకుంటున్నాను క్లాత్. దాన్ని కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని 2 పార్ట్స్గా కట్ చేసుకుంటాను. టూ పార్ట్స్గా కట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇప్పుడు నేను ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగే ఫోల్డ్ చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ ఫోల్డ్ చేస్తాను. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. అలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి దాన్ని మళ్ళీ ఇటువైపు ఫోల్డ్ చేస్తాను. మళ్ళీ మిడిల్లోకి ఫోల్డ్ చేసి కట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు 2 పార్ట్స్గా కట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను. నేను కుచ్చు కుట్టేశాను ఒకదానికి. తిరగేస్తున్నాను. బెల్ అయిపోయింది కదా. ఇప్పుడు రెండో దానికి కూడా అలాగే సేమ్ కుడతాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. చాలా బాగుంది కదా చూడటానికి. ఫ్రాక్ కుచ్చులు కట్టినప్పుడు చూడడానికి ఎంత అందంగా ఉంటాయో అవి. 2 ఫోల్డింగ్స్ చేస్తున్నాను. దాన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేస్తాను. కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఆ ఫోల్డింగ్ దగ్గర కరెక్ట్గా ఎక్కడైతే మిడిల్ ఫోల్డింగ్ వచ్చిందో ఆ ఫోల్డింగ్ దగ్గర ఈ కుచ్చు పెడతాను. మళ్ళీ ఫోల్డ్ చేసేసి ఇలా స్ట్రైట్గా కుట్టేసి క్రాస్గా వేయాలి అక్కడ కుట్టు. అప్పుడు మనకి బెల్ ఫామ్ అవుతుంది. మనం కట్ చేసుకున్న పార్ట్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది మనకి. ఇప్పుడు బాడీ పార్ట్కి కుచ్చులు జాయింట్ చేస్తున్నాను. మనం ఈ కుచ్చులు జాయింట్ చేసేటప్పుడు కూడా ఆ కుట్టు వైపు ఉన్నది వెనక ఉక్సుల వైపుకు తిప్పి పెట్టుకోవాలి. ఉక్సుల పార్ట్ ఉంది కదా, అటువైపుకు తిప్పి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం కుచ్చులు కట్టినప్పుడు ఆ కుట్టు అనేది లోపల వైపుకి వెళ్ళిపోతుంది. మనకి బయటకు అనేది కనిపించదు అసలు. ఇంకా చంక దగ్గర మాత్రం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకొని చివరికి వచ్చేసరికి కొంచెమే ఉంచుతున్నాను నేను. ఎందుకంటే ఫ్రాక్కి జాయింట్ చేసుకోవాలి కదా మనం. దానికోసం మనం ఆల్రెడీ నడుంకి కుచ్చులు పెట్టుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అంత లూజ్గా కూడా ఏం అవ్వదు. ఎలాగో మనకి కట్టడానికి కుచ్చులు ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్ అయినా ప్రాబ్లం ఏం కాదు. ఇప్పుడు నేను రెండో వైపును కూడా కుచ్చుబెట్టి కుట్టేస్తున్నాను. బాడీ అనేది జాయింట్ చేసేస్తున్నాను.
సేమ్ ఇటువైపు అయితే ఎలా కుట్టుకున్నానో అటువైపు కూడా అలాగే కుడుతున్నాను. ఇప్పుడు బాడీ కుట్టుకోవడం అయిపోయింది కదా. చూడండి కుచ్చులు అనేవి ఎంత నీట్గా వస్తాయో. బాడీ పార్ట్ అనేది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రాక్కి మనం జాయిన్ చేసుకోవాలి. కరెక్ట్గా వచ్చింది కదా బాడీ పార్ట్. మనకు కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చింది. అటువైపు ఇటువైపు ఖర్చు బాను కరెక్ట్గా 10 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలంటే మనము బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని దాంట్లో నుంచి ఫ్రాక్కి కరెక్ట్గా మనకి కుచ్చు ఎక్కడైతే వచ్చిందో బాడీ పార్ట్ మనకి రివర్స్లో ఉండాలి. ఫ్రాక్ అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా మనం ఫ్రాక్ ఎక్కడైతే కుట్టుకున్నామో అక్కడ కరెక్ట్గా మనము ఈ బాడీ పార్ట్ సైడ్ కుచ్చుంది కదా అక్కడ పెట్టుకొని జాయింట్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అలాగే చుట్టూ తిప్పుకొని రౌండ్గా కుట్టేసేసుకోవాలి. బాడీ పార్ట్ రివర్స్లో ఉండాలి. ఫ్రాక్ అనేది నార్మల్గా ఉండాలి. అప్పుడే మనము పైకి తిప్పినప్పుడు కుచ్చు లోపలికి వెళ్ళిపోతుంది. చూస్తున్నారు కదా నేను ఎలా కుడుతున్నాను, కనిపిస్తుందిగా. సేమ్ అలాగే ఒక రౌండ్ వేసుకోవాలి చుట్టూ. రెండు కలిపేసేసుకొని జాయింట్ చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ క్లాత్ ఎక్కడన్నా ఫోల్డింగ్ అయిందంటే మళ్ళీ కుట్టు కూడా తీసుకొని కుట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి చిన్నగా నిదానంగా క్లాత్ ఎక్కడ పడకుండా ఖర్చులోకి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టుకోండి. అయిపోయింది చూసారా. లోపల లైనింగ్ మీద కుట్టు పడింది కదా. ఇప్పుడు ఆ కుట్టు నేను కూడా తీసుకొని కుట్టుకోవాలి. ఒక కుట్టు వేసిన తర్వాత కట్ చేసి ఒకసారి తీసి చూసుకోండి. ఎక్కడన్నా లైనింగ్ మీద కానీ ఎక్కడన్నా క్లాత్ ఫోల్డింగ్ అయిందేమో ఒకసారి చెక్ చేసుకొని తర్వాత రెండో కుట్టు అనేది వేసుకోవాలి. ఎందుకంటే 2 కుట్లు వేసేసుకున్నాం అనుకోండి తర్వాత విప్పడానికి కష్టమవుతుంది మనకి. నేను ఇప్పుడు రెండో కుట్టు కూడా వేసేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది ఫ్రాక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా ఉంది ఫ్రాక్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్.